హలో గైస్, ఈ వీడియోలో నేను డెత్ నోట్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. రేపెంబర్ రైల్వే స్టేషన్ లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కదా. ఇప్పుడు ఇక్కడ రివ్యూజాకి ఇంకా తన టీం కలిసి రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఒక ఫోటేజ్ ని అయితే చెక్ చేస్తా ఉంటారు. రివ్యూజాకి ఆ సీసీటీవీ ఒక ఫోటేజ్ ని చూస్తా ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న మత్సుబా అయితే తను ఏమంటాడంటే రేపెంబర్ అయితే ఒక నోట్ ని అయితే రాశాడు. అంటే తను ఎప్పుడు కూడా ఒక నోట్ ని అయితే రాస్తా ఉంటాడు. తను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు అని తను చదువుతుంటే అప్పుడే ఒటారి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే ఐస్ క్రీమ్లు ఇస్తాడు. ఏంది మామ వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు టీలు కాఫీలు తాగితే వీళ్ళేంది ఐస్ క్రీమ్ తినుకుంటా చిల్ అవుతున్నారు. రివ్యూజాకి ఆ సీసీటీవీ ఫోటేజ్ ని చూసి తనైతే ఒకటి రివ్యూజాకి ఆ సీసీటీవీ ఫోటేజ్ ని అయితే చూసి ఒకటైతే కనబెడతాడు. అదేంటంటే రేపెంబర్ రైల్వే స్టేషన్ కి ఫస్ట్ ఎంటర్ అవుతప్పుడు తన దగ్గర ఏ ఎన్వలప్ లేదు అండ్ తను ట్రైన్ లోకి వెళ్తేప్పుడు తానైతే ఎన్వలప్ అయితే ఉంది. తర్వాత వాళ్ళ చీఫ్ అయితే ఇలా అంటాడు, తనని చూడండి, తను చనిపోయేటప్పుడు తానైతే ఏ ఎన్వలప్ అయితే లేదు. అదంతా చూసి రివ్యూజాకి అయితే ఇలా అంటాడు, అంటే తను ట్రైన్ లో ఎవరినో కలిసి ఉంటాడు. చూడండి తను ఆ ట్రైన్ లోకి ఎలా చూస్తున్నాడు, నాకు తెలిసి అందులో కీరా ఉండొచ్చు. దీనికి వాళ్ళ చీఫ్ అలా ఎలా చెప్పగలుగుతావు, దాంట్లో కీరానే ఉన్నాడు అని అంటే దానికి రుయిజాకి అవును ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మాక్సిమం అందులో కీరా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అలాగనే మత్సుబా చదివిన ఆ నోట్ లో రేపెంబర్ రాయలేడు తను ఒక ఎన్వలప్ క్యారీ చేస్తున్నా అనే విషయం. ఇక్కడ కట్ చేసే ఇంకోవైపు మన హీరో లైట్ అయితే తను ఆగకుండా డెత్ నోట్ లో అయితే క్రిమినల్స్ పేరు ఎక్కిస్తూనే ఉంటాడు. అప్పుడే ర్యూక్, అసలు నువ్వు ఇంతమంది పెళ్లి ఎందుకు ఎక్కిస్తున్నావు, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైట్ అని ర్యూక్ అయితే అడుగుతాడు. దానికి లైట్ అయితే ఇలా అంటాడు, నేను ఇప్పుడు నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు చేస్తా, దీంతో నేను హాస్పిటల్లో ఉంటా. నేను హాస్పిటల్లో ఉన్నా కానీ ఈ డెత్స్ అనేటి ఆగవు, ఆగకూడదు. అంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నా కానీ క్రిమినల్స్ చనిపోతూనే ఉన్నారు అంటే వాళ్ళు నన్ను అనుమానించలేరు కదా. ఇక్కడ కట్ చేసే ఇంకో వైపు మన ఒటారికి అయితే అప్పుడు ఒక కాల్ అయితే వస్తుంది. అదేంటంటే ఈ కీరా కేసు గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని రివ్యూజాకి అయితే ఆ కాల్ ని మత్సుబా ఒక మొబైల్ కి అయితే ఫార్వర్డ్ చేస్తాడు. రివ్యూజాకి మత్సుబా మొబైల్ నుంచి అయితే కాల్ మాట్లాడతాడు. ఆ కాల్ చేసిన అతను చెప్పేది ఏంటంటే రేపెంబర్ వాళ్ళ వైఫ్ కనిపించట్లేదు అని, అది కూడా రేపెంబర్ చనిపోయినప్పటి నుంచి. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా తన హస్బెండ్ చనిపోయాడు అనే బాధ తట్టుకోలేక తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిందేమో అని అనుకుంటారు. బట్ రివ్యూజాకి మాత్రం నాకు తను తెలుసు, తను అలా సూసైడ్ చేసుకొని చనిపోయే వ్యక్తి కాదు, ఆవిడ నాతో కలిసి పనిచేసింది, తను ఒక ఇంటెలిజెంట్ డిటెక్టివ్, తను నాకు తెలిసి ఈ కీరా కేసులో ఏదో ఒక మంచి క్లూ అయితే కనబెట్టుండొచ్చు. ఈ విషయం ఆ కీరాకి తెలిసి కీరా తనని చంపేసి ఉంటాడు అని రివ్యూజాకి అయితే అంటాడు. సో తను రేపెంబర్ చనిపోయేటప్పుడు ఎవరోళ్ళని అయితే కలిసి ఉంటాడో అలాగనే తను ఎవరోళ్ళని అయితే ఫాలో అయ్యాడో వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని రివ్యూజాకి అయితే అంటాడు. సరే గాని ఇంతకీ వాళ్ళు ఎవరు అని చీఫ్ అయితే అడుగుతాడు. దీనికి మన రివ్యూజాకి చెప్తాడు, మన డిప్యూటీ ఆఫీసర్ ఇంకా మీరు మీ ఫ్యామిలీ అని చెప్తాడు. దీని చీఫ్ అయితే ఏమైందో చెప్పాల్సిన అవసరం లేదు, అందరు చీఫ్ గాని ముఖం చూస్తున్నారు కదా. తర్వాత రివ్యూజాకి అయితే మనం ఇప్పుడు ఇద్దరు ఆఫీసర్స్ ఇంట్లో సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేయాలి అని అంటాడు. ఇక్కడ కట్ చేసే మరోవైపు మన లైట్ ఏమో తన కంప్యూటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ చేస్తా ఉంటాడు, తను ఎవ్వరికి దొరకకుండా. అలాగనే తను డెత్ నోట్ లో తను రాసిన పేపర్స్ అన్ని చింపి తన డ్రెస్ లో పెట్టి కుట్టేస్తాడు. నేను ఇక ఎవ్వరికి ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాను అని లైట్ అయితే ర్యూక్ తోటి అయితే చెప్తా ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కట్ చేసి అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా ఏంటి నువ్వు సీసీ కెమెరాస్ పెడతావా అని అరుస్తా ఉంటారు. దానికి రివ్యూజాకి వీళ్ళలో కీరా ఉండే ఛాన్సెస్ 10% ఉంది అని అంటాడు. దీనికి చీఫ్ అయితే ఇలా అంటాడు, సీసీ కెమెరాస్ పెడతావా, పెట్టి మొత్తం కంప్లీట్ గా పెట్టి బాత్రూమ్ లో కూడా చిన్న ప్లేస్ కూడా ఇసి పెట్టకుండా మొత్తం పెట్టేసి అని అంటాడు. అని ఆ చీఫ్ అయితే రివ్యూజాకి తోటి అంటాడు. దానికి ఆఫీసర్స్ అయితే ఏంటి సార్ మీ ఇంట్లో చిన్న పాప కూడా ఉంటుంది, మీ వైఫ్ కూడా ఉంటుంది, మీరు మొత్తం సీసీ కెమెరాస్ కంప్లీట్ గా పెట్టమంటున్నారు, మీరేంది అలా పెట్టమంటున్నారు అని అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా అడిగితే దానికి వాళ్ళ చీఫ్ వచ్చేసి మనం ఇప్పటి వరకు ఒకరిని ఇతను కీరా అని చెప్పి 1% కూడా సస్పెక్ట్ చేయలేకపోయినాం, బట్ ఇక్కడ 10% ఛాన్స్ ఉంటది అని అంటున్నాడు కదా, ఈ 10% ఛాన్స్ కూడా మనం అస్సలు వదిలేయకూడదు అని చీఫ్ చెప్పడం తోటి రివ్యూజాకి అయితే సీసీ కెమెరాస్ ఫిట్ చేయండి అని చెప్తాడు. రివ్యూజాకి ఇలా అంటాడు, మీరేం భయపడకండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ని నేను చీఫ్ మాత్రమే చూసాము అని అంటాడు. ఇక ఒటారి సీసీ కెమెరాస్ ని ఫిట్ చేయడానికి సిద్ధమవుతాడు. లైట్ స్కూల్ కి వెళ్లి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాడు. తనకు ఇంట్లో ఎవరు లేరు అని అర్థమవుతుంది. ఇంట్లో ఎవరు లేకపోతే అదే కదా అర్థమయ్యేది. మళ్ళీ తను ఇంట్లోకి వెళ్తాడు. తను ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి రివ్యూజాకి ఇల్లును లైట్ ఇంట్లోపలికి వచ్చి ఎవరన్నా ఉన్నారా అని అంటాడు. అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఎవరన్నా ఉంటారేమో అని. ఎవరు ఆన్సర్ చేయకపోవడం వల్ల తనైతే స్ట్రేట్ గా తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. లైట్ తన రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ ని ఓపెన్ చేసే దాన్ని చూసి తన రూమ్ లో కోలో వచ్చారు అని అనుకుంటాడు. తను డోర్ ఓపెన్ చేయగానే ఆ డోర్ లోకి ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ అయితే కింద పడుతుంది. ర్యూక్ అయితే తనతోటి మాట్లాడుతూ ఉంటాడు. బట్ లైట్ మాత్రం ఏం మాట్లాడాడు, సైలెంట్ గా. ర్యూక్ అయితే ఏంటి లైట్ ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వీడియో గేమ్స్ ఆడతావా, చెప్పు వీడియో గేమ్స్ ఆడతావా అని అడుగుతా ఉంటాడు. వానికో డెత్ బుక్ ఇచ్చి వానితో ఆడిపిస్తున్నావు మంచి వీడియో గేమ్స్ నువ్వు. ర్యూక్ అలా అడుగుతున్నా గానీ తను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. తను బయటకు
వెళ్తేప్పుడు ఆ చిన్న పీస్ ఆఫ్ పేపర్ ని డోర్ మధ్యలో పెడతాడు. అది చూసి చీఫ్ అయితే ఏంటి మా అబ్బాయి చాలా వింతగా చేస్తున్నాడు అని చీఫ్ అంటే, దానికి రుయిజాకి అయితే ఈ ఏజ్ లో ఇంతే, ఎవరైనా సరే వింత వింత అనే చేస్తారు అని అంటాడు. తర్వాత లైట్ అయితే బయటకు వెళ్తాడు. లైట్ అయితే ర్యూక్ తోటి ఇలా అంటాడు, ర్యూక్ నా రూమ్ లో కోలో వచ్చుంటారు అని లైట్ అంటాడు. దానికి ర్యూక్ అయితే అసలు నువ్వు ఇంట్లోనే లేవు, అసలు నీ రూమ్ లో కోలో వచ్చారు అని నీకు ఎలా తెలుస్తుంది అని అంటాడు. దానికి లైట్ అయితే నేను ఎప్పుడు డోర్ క్లోజ్ చేసేటప్పుడు అందరు క్లోజ్ చేసేటట్టు క్లోజ్ చేయను, నేను ఎప్పుడు డోర్ క్లోజ్ చేసినా గానీ దీన్ని ఇలా క్లోజ్ చేస్తా, దేన్ని అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా దాన్ని, కానీ ఇవాళ నేను ఇంటికి వచ్చాక దాన్ని చూసినప్పుడు అది కంప్లీట్ గా పైకుంది అంటే నా రూమ్ లోకి ఓలో వచ్చారు. అలాగే నేను ఇంట్లోకి నుంచి బయటకు వెళ్తేప్పుడు ఇలా ఇక్కడైతే ఒక పెన్సిల్ అయితే ప్లేస్ చేస్తా, దీన్ని బట్టి ఇవాళ నా డోర్ అయితే ఓపెన్ చేసే ఈ పెన్సిల్ అనేది బ్రేక్ అవుతుంది, ఇవాళ ఆ పెన్సిల్ అయితే బ్రేక్ అయ్యింది అని లైట్ అయితే ర్యూక్ తోటి అయితే చెప్తాడు. దానికి ర్యూక్ అయితే మీ సిస్టర్ మీ మదర్ ఎంటర్ అయి ఉంటారులే అని ర్యూక్ అయితే అంటాడు. దీనికి లైట్ అయితే ఇలా అంటాడు, నేను డోర్ మధ్యలో ఒక పీస్ ఆఫ్ పేపర్ అయితే పెట్టాను, వాళ్ళు ఎప్పుడైతే డోర్ అయితే ఓపెన్ చేస్తారో ఆ పీస్ ఆఫ్ పేపర్ అనేది పక్కన పడిపోవాలి, అంటే అక్కడికి నుంచి వెళ్ళిపోవాలి మొత్తం కంప్లీట్ గా, కానీ మళ్ళీ అక్కడనే ఆ పేపర్ ని ప్లేస్ చేశారంటే వాళ్ళైతే కాదు, వాళ్ళైతే నోటీస్ చేసి ఉండరు, ఖచ్చితంగా ఆ ఎల్లే ఏదో ఒకటి చేసి ఉంటాడు అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ లైట్ అయితే ఒక బుక్ స్టోర్ కి అయితే వెళ్తాడు, ఒక మ్యాగజైన్ తీసుకొని అయితే వస్తాడు. లైట్ ఇలా అంటాడు, నేను గెస్ చేసింది కరెక్టే అయితే మన ఇంట్లో ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సీసీ కెమెరాస్ ఉండుంటాయి, లైట్ అయితే ఇప్పుడు మన ఇంట్లో మొత్తం కంప్లీట్ గా అయితే సీసీ కెమెరాస్ అయితే ఫిట్ చేసి ఉంటాడు, తర్వాత నువ్వు యాపిల్స్ తినకుండా ఉండలేవు కదా అని అంటాడు. దానికి ర్యూక్ అవును నేను యాపిల్స్ తినకుండా అస్సలు ఉండలేను అని అంటాడు. మనుషులకి మందు సిగరెట్ ఎలానో నాకు యాపిల్ అలా అంటాడు. తర్వాత లైట్ అయితే ఇలా అంటాడు, ఇప్పుడు మన ఇంట్లో కంప్లీట్ గా కెమెరాస్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు, సో నేను నీకు ఇప్పుడు యాపిల్స్ అయితే ఇవ్వలేను, ఎల్కి ఆ మెసేజెస్ రూపంలో తెలియజేశాను షిమ్నీ గమిస్ కి యాపిల్స్ అంటే ఇష్టం అని, ఇప్పుడు నేను నీకు యాపిల్స్ ఇస్తే అది ఇలా మాయమవుతుంది, సో నేను రిస్క్ చేయలేను, కానీ నీకు యాపిల్ కావాలంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పింది చేయాలి, అది ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడు కంప్లీట్ గా సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టు, నువ్వు అది కనబెడితే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ప్లేస్ దొరుకుతుంది సీసీ కెమెరాస్ లో పడని ప్లేస్, ఆ ప్లేస్ లో నేను నీకు యాపిల్ ఇస్తాను, నువ్వు దాన్ని హ్యాపీగా తినొచ్చు. చిన్నపిల్లలు చూడకూడని ఒక మ్యాగజైన్ తెచ్చుకొని లైట్ ఆ మ్యాగజైన్ ని చూస్తూ ఉంటాడు. ర్యూక్ కెమెరాలని ఎతకడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు ఆ చీఫ్ ఏమో ఏంటి మా అబ్బాయి ఇలాంటి మ్యాగజైన్ చూస్తున్నాడు అని చీఫ్ అంటాడు. దానికి లైట్ 17 years old అబ్బాయికి ఇదంతా కామనే లేండి సార్ అంటాడు. ఈ ఏజ్ లో ఎవరైనా సరే అలానే చేస్తారులే, ఇది కామనేలే అంటాడు. లేదా తనే కీరానా, తనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి అనే విషయం అర్థమయ్యి మనని తప్పుదారి పట్టించడానికి ఇలా చేస్తున్నాడా అంటే, దీనికి చీఫ్ ఏంటి నీకు మా వాళ్ళ మీద నమ్మకం లేదా, నేను మీకు ముందే చెప్పాను కీరా ఉండే ఛాన్స్ 10% మాత్రమే ఉందని. ఇంకోవైపు మన ర్యూక్ ఏమో చాలా కష్టపడుతూ సీసీ కెమెరాస్ ని ఎత్తుకుతా ఉంటాడు. లైట్ కి సీసీ కెమెరాస్ ఉన్నాయి అనే విషయం తెలుసు కాబట్టి తను ఇలాంటి మ్యాగజైన్ చూస్తున్నాడు, లేకపోతే తను చూస్తాడో లేదో నాకు తెలియదు మామ. అప్పుడే వాళ్ళ సిస్టర్ వచ్చి తనని డిన్నర్ చేయడానికి అయితే పిలుస్తుంది. డిన్నర్ కి వెళ్ళినాక వాళ్ళ సిస్టర్ ఒక షో ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటది టీవీలో. తను ఏది చూస్తున్నారో ఆ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా అదే చూస్తూ ఉంటారు. చీఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలానే డిప్యూటీ ఆఫీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ షోని అయితే చూస్తున్నారు, ఇలా ఒక మెసేజ్ అయితే టెలికాస్ట్ చేస్తారు. టీవీ చూస్తున్న లైట్ వాళ్ళ సిస్టర్ అయితే ఇలా అంటుంది, ఏంటి కీరా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి 1500 FBI ఆఫీసర్స్ వస్తున్నారా, అది నాక లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, లైట్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు అనుకుంటా నా రియాక్షన్ చూడనీకి, తను కీరా అని ఏ మాత్రం అనిపించొద్దు అని అనుకుంటాడు. తను ఇలా అంటాడు, ఈ FBI ఆఫీసర్స్ వాళ్ళు మైండ్లెస్ ఫెయిల్స్, అసలు ఇంత సీక్రెట్ గా ఉండాల్సిన విషయాన్ని, చాలా సీక్రెట్ గా ఉండాల్సిన విషయాన్ని ఇంత మంచిగా టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు అంటే ఆ కీరా చూడాలనుకుంటారు, అంటే ఆ కీరా చూసి దీని టెన్షన్ అయిపోయి దొరికిపోతాడు అనుకుంటున్నారా. ఇది చూసిన రివిజాకి నువ్వు ఇంటెలిజెంట్ లైట్ అని అనుకుంటాడు. లైట్ డిన్నర్ చేసినాక అక్కడ ఉన్న సెల్ఫ్ లోకి అయితే చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాడు. ఇంకోవైపు మన ర్యూక్ ఏమో చాలా అంటే చాలా అలసిపోయి ఉంటాడు. ఒక షినిగామి చాలా కష్టపడ్డప్పుడే ఇలా అలసిపోతాడు అని లైట్ తోటి అయితే చెప్తాడు. తర్వాత నేను ఇక సీసీ కెమెరాస్ అన్ని కనిపెట్టేసా, చెప్తా ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో చెప్తా చూడు అని అంటాడు. నేను మళ్ళీ చెప్పను చూడు, ఒక్కసారి చెప్తా, నువ్వు రెండోసారి నన్ను అడగొద్దు అని చెప్తాడు. లైట్ ఉన్న చోటు నుంచి కదలకుండా చెప్పు అని అంటాడు. ర్యూక్ ఇలా చెప్తాడు, ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ అక్కడ మొత్తం ఇక అన్నునే అని చెప్తాడు, కానీ ఒక్క చిన్న ఖాళీ ప్లేస్ కూడా దొరకలేదు అని ర్యూక్ అయితే చెప్తాడు. తర్వాత లైట్ ఆ చిప్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాడు. లైట్ అయితే తన ఎగ్జామ్ కి ప్రాక్టీస్ అవుతా ఉంటాడు. అప్పటికే ర్యూక్ అయితే చాలా అలసిపోయి ఉంటాడు, తన బాడీలో ఏదేదో జరుగుతూ ఉంటది. లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, ఎల్లిప్పుడు నన్ను చూస్తూనే ఉంటాడు. ఎల్లుకు తెలిసిన విషయం ఏంటంటే కీరా ఎవరన్నా చంపాలనుకుంటే వాళ్ళ ఫేస్ ఇంకా వాళ్ళ పేరైతే తనకు తెలిసి ఉండాలి అని అనుకుంటాడు. కీరా ఇప్పటి వరకు చంపేసింది టీవీలో టెలికాస్ట్ అయిన క్రిమినల్స్ మాత్రమే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను టీవీ చూస్తలేను కాబట్టి, సో ఇప్పుడు ప్రజెంట్ గా టీవీలో టెలికాస్ట్ అవుతున్న క్రిమినల్స్ చనిపోతే వాళ్ళకి నేనే కీరా అనే అనుమానం అనేది పోతుంది. తనదంతా ఆలోచిస్తూ ఆ చిప్స్ ప్యాకెట్ లోకి ఒక్కొక్క చిప్ తీసుకుంటూ తింటా ఉంటాడు. ఆ చిప్స్ ప్యాకెట్ లో ఒక మినీ LCD టీవీ
అయితే ఉంటుంది. లైట్ తన రైట్ హ్యాండ్ తో ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతా ఉంటాడు. ఇక తన లెఫ్ట్ హ్యాండ్ తో ఆ క్రిమినల్స్ యొక్క పేర్లు విని వాళ్ళ పేర్లు అయితే రాస్తా ఉంటాడు. అదంతా చేసుకుంటేనే స్టైల్ గా ఒక చిప్స్ తీసుకొని తింటా ఉంటాడు. ఇది చూస్తున్న వాళ్ళకి తను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ చిప్స్ తింటున్నాడేమో అని అనుకుంటారు. ఈ చిప్స్ ఏంది భయ్య, ఒక్కోసారి వస్తున్నా ఒకసారి వస్తలేదు. బట్ రియాలిటీకి వచ్చేసినట్టయితే తను అక్కడ ఆ క్రిమినల్స్ అయితే చంపేస్తా ఉన్నాడు. వెళ్ళి ఇదంతా చూసి చీఫ్ తోటి ఇలా అంటాడు, మీ అబ్బాయి అప్పటి నుంచి చదువుకుంటానే ఉన్నాడు. దానికి చీఫ్ అయితే ఇలా అంటాడు, తన ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకే తను చదువుకుంటున్నాడు అంతగానం అని అంటాడు. మీ అబ్బాయి అప్పటి నుంచి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. మీ వైఫ్ అండ్ డాటర్ ఏమో అప్పుడే టీవీని చూసి ఇంకా ఆఫ్ చేసి పండుకున్నారు అని ఎల్లైతే అంటాడు. ఇక లైట్ అయితే ఆ రాయడం అయితే ఆపేసి ఆ చిప్స్ ప్యాకెట్ ని డస్ట్బిన్ లో పడేసి పండుకోనికైతే వెళ్ళిపోతాడు. కొటారి అప్పుడే రుయిజాకి తనకి వచ్చి, రుయిజాకి ఇప్పుడే కొంతమంది క్రిమినల్స్ అయితే చనిపోయినారు. ఆ క్రిమినల్స్ గురించి కొద్ది సెకండ్ క్రితమే టీవీలో అయితే టెలికాస్ట్ చేశారు. రుయిజాకి అయితే ఇలా అనుకుంటాడు, ఏంటి తను అప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాడు, తను అసలు టీవీ కూడా చూడలేడు, మరి ఈ క్రిమినల్స్ ఎలా చనిపోయారు అని రుయిజాకి అయితే అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లైట్ అయితే లేచినాక కింది నుంచి లైట్ వాళ్ళ మమ్మ అయితే ఇలా అంటుంది, లైట్ ఏదైనా గార్బేజ్ ఉంటే కింది తీసుకురా, గార్బేజ్ ఒక ట్రక్ వచ్చింది అని అంటాడు. గార్బేజ్ అంటే చెత్త మామ, ఇంకేదో అనుకోకండి. లైట్ అలా అనగానే తను ఆ చిప్స్ ప్యాకెట్ లో ఎల్సిడి టీవీ ఉంది కదా, ఎల్సిడి అయినా ఏమో మామ గప్పుడు కొట్టి రాస్తారు మా వాళ్ళు, అయితే దాన్ని కూడా తీయకుండా అలానే పడేస్తాడు ఆ చిప్స్ ప్యాకెట్ ని కూడా. దానికి రివ్యూకి అయితే ఆ మినీ ఎల్సిడి వేస్ట్ అయిపోయినట్టే కదా అని రివ్యూకి అయితే అంటాడు. అది గనక దొరికితే నా లైఫే వేస్ట్ అయిపోతుంది అని అంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ 8 ఎండ్ అయిపోయింది. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో వస్తాం మళ్ళీ. బాయ్. ఛానల్ కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లైక్ అయితే మర్చిపోకండి.